హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుధాకర్, యువర్ బయాలజీ పంతులు. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ సైకాలజీ బిట్స్ను డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో చూడకపోతే మీరే మార్కులు కోల్పోవచ్చు. సో ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూస్తే టెట్ బిట్స్ కన్ఫర్మ్గా క్రాక్ చేస్తారు. వీడియోను స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. వీడియో మధ్యలో వీడియో చివరిలో ఈజీ టిప్స్ టు రిమెంబర్ చెప్పబోతున్నాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీ కెన్ గో ఫర్ ఫస్ట్ బిట్. మెడిసిన్ ఎంట్రన్స్కు ప్రిపేర్ అవుతున్న అమ్మాయి తాను డాక్టర్ అయిపోయినట్లుగా, మంచి ప్రాక్టీస్ కూడా జరుగుతున్నట్లుగా, దండిగా డబ్బులు సంపాదిస్తున్నట్లుగా ఊహించుకోవడం ఏ రకమైన రక్షణ తంత్రం? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్వైరకల్పన. సో స్వైరకల్పన అనగా కలలు కనడం. నెక్స్ట్ సెకండ్ బిట్. సో ఉన్నట్లుండి ఉద్యోగాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి చిన్న పిల్లవాడిలా ఏడవడంలో ఉన్న రక్షణ తంత్రం ఏది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ప్రతిగమనం. సో ప్రతిగమనం అనగా పెద్దవారు కూడా చిన్నపిల్లలలాగా ప్రవర్తించడం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్డ్ బిట్. వక్తృత్వ పోటీలో సరిగా మాట్లాడలేకపోయిన స్నేహితుల ఎగతాళికి గురైనటువంటి అమ్మాయి కొన్ని రోజులు బాధపడింది. తర్వాత ఆ సంఘటన జరిగిన విషయమే మర్చిపోయింది. సో ఇక్కడ ఉన్నటువంటి రక్షణ తంత్రం ఏది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దమనం. సో దమనం అనగా మర్చిపోవడం. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫోర్త్ బిట్. ఇంజనీరింగ్ సీట్ రాని అమ్మాయి ఇంజనీరింగ్ వారికి ఉద్యోగాలు రావడం లేదని, అదేవిధంగా దానికన్నా తాను చేరినటువంటి ఉద్యోగ శిక్షణ కోర్సే మంచిదని సమర్థించుకోవడం ఏ రకమైనటువంటి రక్షణ తంత్రం? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హేతుకీకరణం. సో హేతుకీకరణం అనగా సమర్థించుకోవడం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫిఫ్త్ బిట్. భోజన సమయానికి బంధువుల ఇంటికి వెళ్ళిన రవి తనకు ఆకలి అవుతూ ఉన్నా కూడా ఇప్పుడే భోజనం చేసి వచ్చానని చెప్పడంలో ఉన్న రక్షణ తంత్రం ఏది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ప్రేరకం తారుమారు. సో ప్రేరకం తారుమారు మీన్స్ ఆకలి అవుతున్నా కూడా, సో తనకు కోరిక ఉన్నా కూడా కోరిక లేదని చెప్పడమే ప్రేరకం తారుమారు అంటారు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సిక్స్త్ బిట్. సో క్రికెట్ మ్యాచ్లో మొదటి బంతికే అవుట్ అయినటువంటి సాకేత్ కోపంగా తన బ్యాట్ని గట్టిగా పిచ్ కేసి కొట్టడంలో ఉన్న రక్షణ తంత్రం ఏది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విస్థాపనం. విస్థాపనం అనగా కోపం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెవెంత్ బిట్. కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు. తదుపరి అతను కవిత్వం రాయటంపై తన ఆలోచనలు లగ్నం చేసి గొప్ప కవి అయ్యాడు. ఇక్కడ ఉపయోగించినటువంటి రక్షణ తంత్రం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఉదాత్తీకరణము. సో ఉదాత్తీకరణం అనగా సంఘ సమ్మతము కానటువంటి బాధ్యతలను సంఘం ఆమోదించేలాగా అతను మారడమే ఉదాత్తీకరణ. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఎయిత్ బిట్. కిరణ్ కాలేజీకి స్కూటర్పై వెళ్ళాలని ఉంది, కానీ అతని తండ్రి స్కూటర్ కొనివ్వడానికి నిరాకరించాడు. సో దీనితో అతను స్కూటర్ ఉన్న ఒక సహవిద్యార్థితో స్నేహం చేసి కాలేజీకి స్కూటర్పై వెళ్ళాడు అనగా ఇది ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పరిహారం. పరిహారం అనగా ప్రత్యామ్నాయాన్ని ఇక్కడ ఎన్నుకున్నాడు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ నైన్త్ బిట్. వ్యక్తి అహాన్ని, వ్యాఖ్యులత, అగౌరవం మరియు అపరాధ భావన నుండి రక్షించే ప్రవర్తన నమూనానే ద కరెక్ట్ ఆన్సర్. ప్రవర్తన నమూనా ఏది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, రక్షణ తంత్రం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, రక్షణ తంత్రం. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 10th బిట్. సో చాలా తక్కువ ఉద్యోగాలకు వేల మంది ఇంటర్వ్యూకు హాజరవుతున్నారు. ఇక నాకేం వస్తుందిలే అని ఇంటర్వ్యూకి హాజరు కాకపోవడంలో అనుసరించిన రక్షణ తంత్రం ఏది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఉపసంహరణ. ఉపసంహరణ అంటే వెళ్లకుండా ఆగిపోవడం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 11th బిట్. ఇతరుల పట్ల తనకున్నటువంటి ద్వేష భావాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వారి పట్ల ప్రేమ ఉన్నట్లు నటించడం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ప్రతిచర్య ఉద్భవం అనగా అతనికి ప్రేమ లేకున్నా కూడా ప్రేమ ఉన్నట్లు ఆపోజిట్గా చూపించడం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 12th బిట్. ఆడలేక మధ్యలు ఓటిది,
పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అనే సామెతను సూచించేది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రక్షేపణం. ప్రక్షేపణము మీన్స్ ఆపాదించడం, మనం ప్రక్షేపణం అని పిలుస్తాం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 13th బిట్. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనడం అనే సామెతను సూచించేటటువంటి రక్షణ తంత్రం ఏది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హేతుకీకరణం. సో ద్రాక్ష పళ్ళు అందలేదు కాబట్టి ఇవి పుల్లగా ఉన్నాయని, ఎస్ తాను పట్టినటువంటి కుందేలుకు 4 కాళ్ళు ఉన్నా కూడా 3 ఉన్నాయని సమర్థించడం హేతుకీకరణ రక్షక తంత్రం కిందకి వస్తాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3 హేతుకీకరణము. నెక్స్ట్, ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. సో ఆ అబ్బాయి యొక్క సమస్య ఏది? ఆ సమస్యను గుర్తించి కామెంట్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రవర్తన సమస్య. సో ఆ పిల్లాడు అమితమైన సిగ్గు ప్రవర్తిస్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి సమస్య ప్రవర్తన సమస్య. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 15th బిట్. తల్లిదండ్రులపై సమానమైన ప్రేమగల ఒక అమ్మాయి నీకు అమ్మ ఇష్టమా లేక నాన్న ఇష్టమా అని అడిగి ఒకరి పేరు చెప్పమన్నప్పుడు ఆ అమ్మాయి ఎదుర్కొనేటటువంటి సమస్య. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఉపగమ సంఘర్షణ. అనగా ఇక్కడ అమ్మ ఇష్టమే, నాన్న కూడా ఇష్టమే. సో రెండు ఇష్టమైనవి ఉంటే అది ఉపగమ సంఘర్షణ కిందకు వస్తుంది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 16th బిట్. సో ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉన్నట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. సో నేను ఎంతో కష్టపడి ఈ యొక్క వీడియోస్ని చేస్తున్నాను. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు 1 టైప్ ఆఫ్ సపోర్ట్ అవుతుంది. 16th బిట్. సీతకు స్వీట్స్ అంటే ఇష్టం లేదు, కానీ ఆమె స్నేహితురాలు తన పుట్టినరోజు సందర్భంగా జామూన్, హల్వా ఇచ్చి ఏదో ఒకటి తీసుకోమని బలవంతం చేసింది. ఇక్కడ సీత యొక్క సంఘర్షణ స్థితి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 17th బిట్. ఆటోలో వెళ్తే కాలం కలిసి వచ్చినా డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి. సో ఇక్కడ ఆటోలో వెళ్తే కాలం కలిసి వచ్చినా డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి అంటే ఒకటి ఇష్టం, ఒకటి అయిష్టం. అదేవిధంగా బస్సులో వెళ్తే డబ్బులు తక్కువ ఖర్చు అవుతాయి, అయితే సకాలంలో వెళ్ళలేము. అనగా 2 ఇష్టాలు ఉన్నాయి, 2 అయిష్టాలున్నాయి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ. సో 2 ఇష్టం, 2 అయిష్టం ఉన్నాయి. సో ఇది ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 18th బిట్. ఇంటిలో ఉంటే తల్లి దండిస్తుంది, బడికి వెళ్తే ఉపాధ్యాయుడు దండిస్తాడు. దేనిని ఎంచుకోవాలో తెలియనటువంటి స్థితిని ఏ రకమైనటువంటి సంఘర్షణ, తెలియని స్థితి ఏ రకమైన సంఘర్షణ? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పరిహార సంఘర్షణ. సో ఇంట్లో ఉంటే మమ్మీ పనిష్మెంట్ ఇస్తుంది, బడికి వెళ్తే ఉపాధ్యాయుడు పనిష్మెంట్ ఇస్తున్నాడు అంటే ఇక్కడ 2 అయిష్టమే. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పరిహార సంఘర్షణ. నెక్స్ట్ 19th బిట్. సంగీత అనే అమ్మాయి శాస్త్రీయ సంగీతంలో నిర్విరామంగా సాధన చేస్తున్నప్పటికీ అనుకున్న విధంగా రాణించలేకపోతుంది. సో సంగీత అనే ఒక అమ్మాయి శాస్త్రీయ సంగీతంలో నిర్విరామంగా సాధన చేస్తుంది, అనుకున్న విధంగా రాణించలేకపోతుంది. సంగీతకు ఎదురైనటువంటి ఆటంకం క్రింది వానిలో ఏది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మానసిక కారకం. సో మనసు అనేది సహకరించడం లేదు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 19th బిట్. జేబీ వాట్సన్ నిబంధన ప్రక్రియ ద్వారా ఏమి ఏర్పడతాయని తెలిపాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సామాన్య వ్యాఖ్యులత. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 20 బిట్. అసభ్యకరమైన పదాలను నియంత్రణ లేకుండా వాడడం అనేది, అసభ్యకరమైన పదాలను తన కంట్రోల్ లేకుండానే వాడడం అనేది ఏంటి? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అనియంత్రిత నిర్బంధక నాడీ రుగ్మత. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 21 బిట్. వైద్యుడు రోగము లేదని చెప్పినా కూడా నమ్మకపోవడం ఏ రకమైనటువంటి వైద్యుడు
రోగం లేదని చెప్పినా నమ్మకపోవడం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్వశరీర దుశ్చింత. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 22 బిట్. ఒక వ్యక్తి తనకు తాను పనికి మాలిన వాడని అనుకోవడం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అవసాదం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 23rd బిట్. ఎత్తైన స్థలాలు భవనాలపై ఉండే భీతిని ఏమంటారు? ఎత్తైన స్థలాలు భవనాలపై ఉండే భీతిని ఏమంటారు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉన్నత స్థల భీతి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 24th బిట్. ఇరుకుగా ఉన్న ప్రదేశాల పట్ల గల భీతి, ఇరుకుగా ఉన్న ప్రదేశాల పట్ల గల భయాన్ని ఏమంటారు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సంవృత స్థల భీతి. సో ఇరుకుగా ఉంటే సంవృత స్థల భీతి అంటాం. ఎత్తైన స్థలాలు భవనాలపై ఉండే భీతిని ఉన్నత స్థల భీతి అంటాం. అదేవిధంగా ఒక వ్యక్తి తనకు తానే పనికి మాలినవాడు అనుకోవడం ఏమంటే దాన్నే అవసాదం అంటారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 25th బిట్. ఒక సంఘటనకు లేదా ఒక మార్పుకు లేదా ఒక సవాలుకు వ్యక్తి శారీరకంగా మానసికంగా ఫిజికల్లీ మెంటల్లీ అతిగా స్పందించడమే ఒత్తిడి అని చెప్పినది ఎవరు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ముర్రే. సో ముర్రేకి శారీరకంగా మానసికంగా ఎక్కువగా స్పందించే ఒత్తిడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 26th బిట్. క్రింది వాణిలో ఒత్తిడి లక్షణం. క్రింది వాణిలో ఒత్తిడి లక్షణం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పైవన్నీ. సో ఆటలపై పాఠశాల కార్యక్రమాలపై ఆసక్తి ఉండదు, నిరాశావాదంలో కూరుకుపోతారు, శారీరకపరమైన ఆరోగ్య సమస్యలు కలిగి ఉంటారు. సో పైవన్నీ ఒత్తిడి లక్షణం. దెన్ వీ కెన్ గో ఫర్ 27th బిట్. టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగార్థి సరిగా ప్రిపేర్ కాకపోవడం వలన పరీక్ష తేదీ దగ్గరికి వచ్చే కొద్దీ అతనిలో ఏర్పడే మానసిక స్థితినే ఒత్తిడి అంటారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఒత్తిడి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 28th బిట్. ఒక సవాల్ను లేదా క్లిష్ట పరిస్థితి ఎదుర్కోవడానికి వ్యక్తి సామర్థ్యం సరిపోనప్పుడు వ్యక్తిపై ప్రభావం చూపునది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఒత్తిడి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 29th బిట్. సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. ప్రాధాన్యత తెలిసినటువంటి ఉపాధ్యాయుడిగా నీవు విద్యార్థులలో పాఠ్యాంశాల అదేవిధంగా సహపాఠ్యాంశాల లక్ష్యాల సాధనకు కృషి చేస్తున్న ఎడల వారిలో పెంపొందునది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సమగ్ర మూర్తిమత్వం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 30 బిట్. విద్యార్థులలో ఒత్తిడిని నివారించడానికి సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది వానిలో దేనిని సమర్థిస్తావు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఏ మరియు సి సరైనవి. సో వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధించడం, అదేవిధంగా విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా కృత్యాలు ఏర్పాటు చేయడం. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.